హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. ఈ వీడియోలో మీకు కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పాలి. దయచేసి కాస్త ఓపికగా వినండి. జనసేన తెలుగుదేశం పార్టీ అలయన్స్ చాలా విచిత్ర పరిస్థితిలో ఉంది. నమ్మకం నిజాయితీ లేని చోట పొత్తులు నిలబడవు. ఇప్పుడు అలాగే ఉంది వీళ్ళిద్దరి పరిస్థితి. ఒకరిదేమో అభివృద్ధి కోసం ఆరాటం, మరొకరిదేమో అధికారం కోసం పోరాటం. ఈ రెండు పార్టీల మధ్యన ఆలోచన విధానంలో చాలా తేడా ఉంది. పవన్ కళ్యాణ్ గారు చాలా నిజాయితీగా రాష్ట్రం అభివృద్ధిలోకి రావాలి, రాష్ట్రం బాగుండాలి, ఈ అరాచక పరిపాలన పోవాలని తెలుగుదేశం పార్టీతో అలయన్స్కు ఓకే చెప్పారు. కానీ తెలుగుదేశం పార్టీ పరిస్థితి మరో రకంగా ఉంది. ఈ పార్టీ కేవలం అధికారం కోసం మాత్రమే అలయన్స్ పెట్టుకుంది. అంటే ఒకరిది అవకాశవాద రాజకీయం అయితే మరొకరిది అభివృద్ధి కోసం రాజకీయం. ఇక్కడ ఈ రెండు పార్టీల మధ్యన ఎంత పెద్ద లేరు ఉందో మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. అంటే ఇక్కడ జనసేన పార్టీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోకపోతే జనసేనకు వచ్చిన నష్టం ఏం లేదు. 2019 ఎన్నికల్లో ఒకే ఒక్క సీటు గెలుచుకున్నారు, అయినా వాళ్ళకి ఏమైనా నష్టం ఉందా? రేపు 2024 ఎన్నికల్లో 10, 15, 8, 9 వాళ్ళ శక్తి మేరకు వాళ్ళకి ఎక్కడైతే బలంగా ఉందో అక్కడ పోటీ చేస్తారు, వాళ్ళు గెలుచుకుంటారు. ఎందుకంటే పరిస్థితి 2019లా లేదు, 2024కి పూర్తిగా జనసేన పార్టీకి ఒక అద్భుతమైన రెస్పాన్స్ అయితే ఉంది ప్రజల్లో. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ పరిస్థితి మరో రకంగా ఉంది. తెలుగుదేశం పార్టీ జనసేనతో పొత్తు లేకపోతే వీళ్ళ పరిస్థితి అగమ్య గోచరమే. ఎందుకంటే రేపు గనక అధికారంలోకి రాకపోతే తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఊహించుకోలేం. ఈ విషయం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. మరి తెలిసి కూడా నారా లోకేష్ ఎందుకు ఇలాంటి కామెంట్ చేశాడు? జనసేన పార్టీ అధినేత గనక పవన్ కళ్యాణ్ గారు, మీరు ఒక్కసారి తెలుగుదేశం పార్టీతో పొత్తు లేదని చెప్పండి, ఏం జరుగుతుందో ఒక్క 10 రోజులు వెయిట్ చేయండి, తల్లక్రిందులు అయిపోతుంది ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్. ఒక్క 10 రోజులు వెయిట్ చేయండి, ఒక్కసారి చెప్పండి తెలుగుదేశం పార్టీతో పొత్తు లేదని. వాళ్ళు జీర్ణించుకోలేరు, తట్టుకోలేరు, వాళ్ళ పరిస్థితి గోవిందే. మరి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ చేసిన పొరపాటే ఇది. పవన్ కళ్యాణ్ గారు చాలా తొందరపడి, మరి ఈయన ఉద్దేశం ఏంటో అర్థం కాదు కానీ, ఈయన అమాయకత్వమా ఏంటో నాకు అర్థం కాదు కానీ, తొందరపడి వెళ్ళి నేను తెలుగుదేశం పార్టీతో అలయన్స్ పెట్టుకుంటున్నానని చెప్పేసి ప్రకటించేశారు. అప్పటికి బీజేపీ తొందరపడకండి అయ్యా బాబు, మీరు జనవరి దాకా వెయిట్ చేయండి, మేము చెప్పిన తర్వాత ప్రకటించండి అని చెప్పినా వినకుండా ఎమోషనల్గా అయ్యి చంద్రబాబు నాయుడిని జైలుకు పంపించేసరికి ఈయనకు మానవత్వం ఎక్కువైపోయి, ఈయనకు ఆయన మీద ప్రేమ ఎక్కువైపోయి ఆ రాజమండ్రి జైలుకు బయటకు వచ్చేసి పొత్తుల అనౌన్స్ ప్రకటించేశారు. అక్కడే తెలుగుదేశం పార్టీకి ఆక్సిజన్ విపరీతంగా వచ్చేసింది. లేచి నడుచుకుంటూ స్టార్ట్ అయ్యారు. నేను నిన్న గత వీడియోల నుంచి మొత్తుకుంటుంది అదే. ఐసీలో ఉన్న వాళ్ళను, వెంటిలేటర్పై ఉన్న వాళ్ళని తీసుకొచ్చి పరిగెత్తించాడు ఈయన. సరే, ఇప్పుడు గనక పొత్తు లేదని చెప్తే వాళ్ళు ఖచ్చితంగా దిగొస్తారు. మరి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు తొందరపడ్డారు? మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలి. 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఇదే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంది. దానికి బిఫోర్ ఏమైందంటే ప్రజారాజ్యం పార్టీతో టీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నాలు చేసింది. చిరంజీవి గారింటికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కాడ వచ్చి అక్కడ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత పొత్తుల అనౌన్స్ ప్రకటిస్తారు. చిరంజీవి గారు, కేసీఆర్ గారు కూర్చొని పొత్తులను ప్రకటించే కార్యక్రమం జరగబోతుంది. రాత్రికి రాత్రి కపిల్ దిలీప్ కుమార్ అనే వ్యక్తి వచ్చి ఈ పొత్తులను చెడగొట్టేశాడు. దాని వెనకాల ఉన్నది చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు కపిల్ దిలీప్ కుమార్ని చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ ఇంటికి పంపించి ఈ పొత్తుల్ని ఎట్లాగొట్లా చెడగొట్టేసాయని చెప్పి పంపించేస్తే ఆయన వచ్చి ప్రజారాజ్యంతో పొత్తొద్దండి, వాళ్ళకు తెలంగాణలో వాళ్ళు గెలవలేరు, అసలు రాష్ట్రం మొత్తం గెలవలేరు, వాళ్ళు వేస్ట్, వాళ్ళతో పొత్తు వద్దు, మీరు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోండి, నేను మాట్లాడతానని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఈసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఆ పొత్తులను ఓకే చేయించారు. అయితే ఆ ఓకే చేయించిన తర్వాత ఏం జరిగిందంటే వీళ్ళు ఇట్లాగే ఇప్పుడు జనసేన పార్టీకి ఏదో 10 పరక ఇస్తానంటున్నారు కదా, ఎగ్జాక్ట్లీ వాళ్ళకు కూడా 15 నుంచి 20 స్థానాల వరకు ఇస్తామని చెప్పారు. ఆ రోజున 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మాకు 15 నుంచి 20 సీట్లు ఇస్తామంటే దుబ్బేమన్నాం మేము. అప్పుడు మళ్ళీ
మేము అడిగినన్ని సీట్లు ఇస్తానంటే మా దగ్గరికి రండి, లేకుంటే లేదని చెప్పేస్తే దెబ్బకు ఓకే చెప్పేసి మీకు ఎన్ని సీట్లు కావాలో చెప్పండి అన్ని ఇస్తామని చెప్పిన తర్వాతనే వాళ్ళు అలయన్స్కు ఒప్పుకున్నారు. మరి ఎందుకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే స్టాండ్పై ఉంటే వీళ్ళు దిగిరారా? మరి ఏంటో ఈయన లాజికల్ ఏంటో నాకు అర్థం కాదు. చాలామంది ఆవేదన ఇదే. ఇవాళ వీళ్ళు 10ో 12కో ఇస్తే అది జనసేన పార్టీకి ఏం లాభం? ఇవాళ జనసేన పార్టీ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో 34 స్థానాలు ఉంటాయి. ఈ 34 స్థానాల్లో పోటీ చేయండి, మీరు ఎక్కడ అక్కర్లేదు 25 స్థానాలు గెలుచుకొని అసెంబ్లీలో కూర్చుంటారు. ఇంకా మీకు చేయాలనుకుంటే విశాఖపట్నంలో పోటీ చేయండి, విశాఖపట్నం మొత్తం పోటీ చేయండి ఆ జిల్లాల్లో. అలాగే కృష్ణా జిల్లాలో పోటీ చేయండి, గుంటూరు జిల్లాలో పోటీ చేయండి, అక్కడో రెండు ఈజీగా గెలుచుకుంటారు మీకున్న ఇప్పుడున్న పరిస్థితుల్లో. తెలుగుదేశం ఇచ్చే భిక్షం ఎందుకు మనకు అనేది ఇవాళ జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకుల ఆవేదన. అది పవన్ కళ్యాణ్ గారికి పట్టట్లేదు. సరే, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? చాలా చాలా లాజిక్గా మాట్లాడుతున్న విషయాన్ని మీకు ఇవాళ బట్టబయలు చేస్తాను. పర్సెంటేజ్ లెక్కలు చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఆ పర్సెంటేజ్ ఏమంటున్నారంటే, మీకు పోయిన ఎన్నికల్లో జనసేన పార్టీకి 6% ఓట్లు వచ్చాయి, తెలుగుదేశం పార్టీకి 39.9% ఓట్లు వచ్చాయి. మేము ఆ రేషియో చూస్తే మేము 15 నుంచి 20 స్థానాలు మాత్రమే మీకు ఇవ్వాల్సింది, అవి ఇస్తాము తీసుకోండి అని చెప్తున్నారంట. అంటే ఆ రేషియోని నేను మీకు అర్థమయ్యాలి ఇప్పుడు చెప్తా. 2014 ఎన్నికలు ఒకసారి తీసుకున్నాం. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది. ఈ రెండు పార్టీల మధ్యన ఉన్న ఓట్ల శాతం ఎంత అంటే 2%. కేవలం 2% ఓట్లతోనే వైఎస్ఆర్సీపీ అధికారాన్ని కోల్పోయింది. ఇక 2019 ఎన్నికలు తీసుకున్నాం. 39.9% ఓట్లు తెలుగుదేశం పార్టీకి వస్తే 49.9% ఓట్లు వైఎస్ఆర్సీపీకి వచ్చాయి. ఈ రెండు పార్టీల మధ్యన వ్యత్యాసం 10% ఓట్లు. అంటే 10% ఓట్ల తేడాతోనే 128 సీట్లు తేడా వచ్చాయి. ఇది అంటే ఓటింగ్ పర్సెంట్కి సీట్లకి చాలా చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే ఒక విషయం చెప్తాను మీకు. 2019లో జరిగిన ఎన్నికల్లోనే ఒక నియోజకవర్గాన్ని తీసుకొని చెప్తాను. ఒక నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ గెలుచుకున్న సీట్ అది. వైఎస్ఆర్సీపీకి 37,000 ఓట్లు వచ్చాయి. అక్కడ తెలుగుదేశం పార్టీకి 36,100 ఓట్లు పడ్డాయి. అదే నియోజకవర్గంలో జనసేన పార్టీకి 32,000 ఓట్లు పడ్డాయి. అంటే మీరు అర్థం చేసుకోండి. అంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలుచుకున్న ఓట్ల శాతం ఎంత? కేవలం 0.5%. ఇంకా అంతకన్నా తక్కువే. అంటే ఇక్కడ ఓట్ల శాతం అనేది ఇది ఒక క్రైటీరియా కానే కాదు. ఎందుకంటే ఓట్ల శాతం ఎక్కువ పడ్డప్పుడు ఒక్కొక్కసారి తక్కువ సీట్లు వస్తాయి, ఓట్ల శాతం తక్కువ ఉన్నా కూడా ఎక్కువ సీట్లు వచ్చిన సందర్భాలు కూడా ఉంటాయి. ఇది చాలా సందర్భాల్లో రుజువైంది. మీకు తెలంగాణ ఎన్నికలు కూడా చెప్తాను. మొన్న తెలంగాణ ఎన్నికలు తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకి అలాగే బీఆర్ఎస్కి మధ్య ఓట్ల శాతం కేవలం 2.1 మాత్రమే, కానీ సీట్ల తేడా మాత్రం 25. అలాగే ఎంఐఎంకి బీజేపీకి వచ్చిన ఓటింగ్ పర్సెంట్ చూస్తే ఎంఐఎంకి 2.2% వస్తే భారతీయ జనతా పార్టీకి 13.9% వచ్చింది. కానీ సీట్ల సంఖ్య తేడా కేవలం 1 మాత్రమే. అంటే 11.7% ఓట్లు ఎక్కువ వచ్చినా కూడా కేవలం ఒకే ఒక్క సీటు ఎక్కువ గెలుచుకుంది బీజేపీ. అంటే బీజేపీకి 8 వస్తే ఎంఐఎంకు 7 వచ్చాయి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఓట్ల శాతం ఎక్కువ వచ్చినంత మాత్రాన సీట్లు ఎక్కువ వస్తాయని కాదు, ఓట్ల పర్సెంటేజ్ పడిపోయినంత మాత్రాన సీట్లు తక్కువ వస్తాయని కాదు. ఇది ఆయా నియోజకవర్గాల్లో 3 పార్టీలు బలంగా కొట్లాడుకున్నప్పుడు ఖచ్చితంగా ఓట్ల పర్సెంటేజ్ అటు ఇటు అయినా కూడా సీట్లు సంఖ్య పెరుగుతుంది అనడానికి నేను ఎగ్జాంపుల్ చెప్పాను. ఉదాహరణకి మీకు ఒక విషయం చెప్తా. మొన్న 2019 ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పార్టీ ఓట్లను మనం కలపగలిగితే దాదాపు 83 స్థానాలు ఈ అలయన్స్ గెలుచుకునేది. పోయిన 2019 కనుక అలయన్స్ పెట్టుకుంటే ఈ వైఎస్ఆర్సీపీకి హ్యూజ్ గాలి ఉన్న సందర్భంలో కూడా ఈ రెండింటి ఓట్లను కలిపితే 83 స్థానాలు గెలుచుకుంటుంది. మరి దీన్నేమంటారు? అందుకే ఇక్కడ జనసేన పార్టీని తగ్గిస్తూ మీకు 10% ఓట్లే ఉన్నాయి, మీకు పోయిన ఎన్నికల్లో 6% ఓట్లే వచ్చాయి, ఇప్పుడు 10కి వచ్చిందంటే ఇప్పటి పర్సెంటేజ్ మీరు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వీళ్ళు చెప్పినట్లు 10 అనుకుందాం. మిగతా కొన్ని సర్వే సంస్థలు చెప్తా ఉన్నాయి జనసేన పార్టీకి 23% ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఓట్ల పర్సెంటేజ్ వచ్చేస్తుందని చెప్తున్నారు. ఇక్కడ పర్సెంటేజ్ అనేది క్రైటీరియా కాదు అనేది నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్. ఇవాళ
ఆయా పార్టీల బలాబలాలు, అక్కడ నియోజకవర్గాల వారీగా అక్కడున్న స్థానిక పరిస్థితులను బట్టి ఓట్ల సంఖ్య పెరగచ్చు, లేదంటే పర్సెంటేజ్ తగ్గచ్చు, పెరగచ్చు. ఇది అంతేగాని జనసేన పార్టీకి పర్సెంటేజ్ తక్కువ ఉందని మీకు 10వ పరక ఇస్తానంటే కుదరదు. కానీ ఇక్కడ జనసేన పార్టీ ఆ అవకాశం ఎందుకు తీసుకోవాలి, మళ్ళీ వైఎస్ఆర్సీపీకి ఎందుకు ఛాన్స్ ఇవ్వాలని ఒకే ఒక ఉద్దేశంతో మీతో అలయన్స్ పెట్టుకుంటే మీరు చేసేది ఇదా? మీ నాయకుడు జనసేన పార్టీ అధినేతను తక్కువ చేసి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారికి ఎక్స్పీరియన్స్ ఉంది, చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ గారు కూడా త్యాగం చేస్తున్నారంటే ఎక్స్పీరియన్స్ అనేది ఇస్తే వస్తుంది, ఇవ్వకుండా రాదు. ఇవాళ చాలామందికి ఇవాళ రేవంత్ రెడ్డికి ఏ ఎక్స్పీరియన్స్ ఉందని ఇవాళ ముఖ్యమంత్రి అయ్యాడు? తీసుకుంటే ఇస్తే వస్తుంది. అది ఇవాళ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి కన్నా సీనియర్లు ఉన్నారు, మరి రేవంత్ రెడ్డికే ఎందుకు ఇచ్చారు? ఇక్కడ సమర్థవంతంగా నిజాయితీగా పరిపాలన చేస్తాడా లేదా మాత్రమే చూడాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి వయసు అయిపోయింది, ఆయన వయసు అయిపోయింది, ఇంకా ఏం రాజకీయాలు చేస్తాడని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. లేకుంటే లోకేష్ గారు మీకేం ఎక్స్పీరియన్స్ ఉందని మొన్న మీరు పోయిన ఎన్నికల్లో మీరు అంటే 2014లో మీరు మంత్రిగా పనిచేశారు, ఒక్క చోట కూడా మీరు గెలవలేదు, కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవని వ్యక్తి మీరు ఎలా మంత్రిగా పనిచేశారు? మీకు ఏ ఎక్స్పీరియన్స్ ఉందని మీకు ఇచ్చారు ఐటీ శాఖ? దీనికి సమాధానం చెప్పగలరా? అంటే ఇక్కడ మీరు ఏదనుకుంటే అది జరుగుతుందని కాదు, జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకుల ఆలోచన విధానాన్ని కూడా మీరు గమనించాలి. ఇవాళ కేవలం అభివృద్ధి కోసమే వాళ్ళు తంటాలు పడుతూ ఉన్నారు జనసేన పార్టీ వాళ్ళు. దాన్ని అర్థం చేసుకోకుండా జనసేన పార్టీకి 10వ పరక ఇస్తానంటే తీసుకునే పరిస్థితిలో వాళ్ళు లేరు, వాళ్ళు మద్దతు తెలుపరు. ఇవాళ మీకే నష్టం. జనసేన పార్టీకి ఎన్ని సీట్లు తక్కువిస్తే మీ పార్టీ ఓడిపోతుంది. జనసేన పార్టీకి గనక బ్యాలెన్స్గా మీరు సీట్లు ఇవ్వగలిగితేనే రేపు మీరు అధికారంలోకి వస్తారు. అది కాదని జనసేన పార్టీని తగ్గించి జనసేన పార్టీ అధినేతకు మీరు సరైన గౌరవం ఇవ్వకపోతే మీరు మళ్ళీ ప్రతిపక్షంలోనే కూర్చుంటారు. ఆ తర్వాత మీ పార్టీ పరిస్థితి అధోగతి. అందుకే పవన్ కళ్యాణ్ గారు ఒక్క వారం రోజుల పాటు వెయిట్ చేయండి. ఒక్క వారం రోజులు ఓపిక బట్టి నేను మీకు మద్దతు తెలపడం లేదు, అలయన్స్లో ఉండను అని ఒక్క మాట చెప్పుంటే దెబ్బకు దిగొస్తారు వీళ్ళు. అవసరం వాళ్ళది, మీది కాదు. గమనించండి దయచేసి.